నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆడవాళ్ళకి ఇష్టం లేని అని వస్తువులంటూ ఏమీ ఉండవండి. ప్రతి ఒక్క వస్తువుని చిన్న చిన్న థింగ్స్ కూడా చాలానే ఇష్టపడతారు. దాంట్లో ముఖ్యంగా ఇంట్లో వస్తువులు కానీ బట్టల సెక్షన్స్ కానీ నీట్గా ఉండాలి. కిచెన్ సెక్షన్ కూడా మన క్లీన్గా ఉంచుకోవాలని ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. దాంట్లో ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఇష్టపడేది జ్యువెలరీ, క్లాతింగ్ సెక్షన్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఉరుకులు పరుగులు ఉద్యోగాలంటూ ఆ పనులు ఈ పనులు అనుకుంటూ అసలు ఇంట్లో వస్తువులను సరిగ్గా సర్దుకొనే లేవట్లేదు. సో ఇలాంటి టైంలో ఒక స్పెషల్ పర్సన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అసలు ఆ స్పెషల్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఈ పరిచయం అని ఆలోచిస్తున్నారా? సో నిజంగా ఈవిడ గురించి చెప్పాల్సిందే. ఈవిడే శోభ గారు. అసలు ఆవిడ ఏం ఆర్గనైజ్ చేస్తుంది, ఎలా నీట్గా ఇంట్లోని ఉంచుకుంటుంది, అలానే ఎక్కువగా లేడీస్ ఇష్టపడే శారీ సెక్షన్ అవ్వచ్చు, క్లాతింగ్ విషయం అవ్వచ్చు, జ్యువెలరీ విషయం అవ్వచ్చు, కిచెన్ సెక్షన్ అవ్వచ్చు, ఇలా చాలానే ఉన్నాయండి. వీటన్నిటి గురించి మీ అందరికీ టైం లేదు అని అనుకునే వాళ్ళు టైంని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మన బెడ్రూమ్ని ఎలా అలంకరించుకోవాలి అన్న విషయాల గురించి ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. ఇంట్లో ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇంట్లో ప్రవేశించగానే హాయి కలగాలి, పూజ గది చూడగానే భక్తి భావం పెరగాలి, వంటగది చూస్తే వంట చేస్తారా అన్నంత శుభ్రంగా ఉండాలి. మరి అల్మరాలు, ముఖ్యంగా బట్టల అల్మరాల గురించి చాలామంది పట్టించుకోరు. రకరకాల దుస్తులు ధరించడం అంటే అందరికీ సరదానే, కానీ ఆ సరదా సర్దుకోవడంలో ఉంటుందా అంటే డౌటే. ముఖ్యంగా చీరలు, జాకెట్లు, డ్రెస్సులు, ఆభరణాలు ఇలా వేటిగా పొందిగ్గా సర్దుకోవడం అందరి వల్ల కాదు, కానీ నేర్చుకోవచ్చు. ఇక నుంచి అది ఎలాగో శోభ వివరిస్తారు మనకి సర్దుకుందామా అని శీర్షికలో. మరి మీరంతా సిద్ధమేనా సర్దుకోవడానికి? హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలాగున్నారు? చాలా బాగున్నాను మ్యామ్. అసలు మీ గురించి వినగానే ఫస్ట్ షాక్ అయ్యాను. లేడీస్ చాలామంది ఎక్కువ వంకలు ఏం చెప్తారంటే, నాకు అసలు టైం లేదు, ఇల్లు సర్దడానికి టైం లేదు, బట్టలు ఎలా పడితే అలా పెట్టేస్తారు, క్లాతింగ్ సెక్షన్ అనేది చాలామంది నీట్గా ఉంచుకోరు. కరెక్ట్. ఏమన్నా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోని ఆఫీస్లని అవన్నీ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీరు అలా కాదు. సో మంచిగా శారీస్ కానీ డ్రెస్సింగ్ కానీ అంటే సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటారని నేను విన్నాను. అసలు ఏంటి మ్యామ్ మీకు అసలు ఎలా థాట్ వచ్చింది? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్గనైజింగ్ ఇష్టమే. అంటే నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటేనే నేను వేసుకోవడానికి అవుతుంది. అంటే అది మెస్సీగా ఉంటే నాకు ఈవెన్ డ్రెస్సింగ్ అప్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో ఆర్గనైజ్డ్ ఉంటే నాకు అంటే డ్రెస్సింగ్ చేసుకోదప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వేసుకోదానికి. సో అది చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అది అలవాటు అయిపోయింది. సో అలాగుంటేనే నేను మంచిగా డ్రెస్ అప్ అవుతానని థాట్ వచ్చింది. సో దానికోసమే నేను ఎప్పుడూ ఆర్గనైజ్డ్ గా ఉంటాను. ఓకే, అంటే నేను అనుకున్నది ఏంటంటే శారీ సెక్షన్ అన్నట్టు అనుకున్నాను. శారీస్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమి మీరు ఆర్గనైజ్ చేసుకుంటారు? అంటే నేను సిల్క్ శారీస్ వేరే పెట్టుకున్నాను. అంటే ఎలాగా మెయింటైన్ చేయొచ్చు, సిల్క్ సారీస్ మెయింటైన్ చేసేది చాలా కష్టం. అవును. అంటే దానికి మళ్ళీ డ్రెస్సెస్, యూజువల్లీ డ్రెస్సెస్ మనకి ఎంత ఉంటుంది అని కంట్రోల్ ఉండదు. మెయిన్ ఏంటంటే నేను ఈ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఒకటి మైండ్లో థాట్ పెట్టుకొని నేను కబోర్డ్ చేయించుకున్నాను అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్. ఏంటంటే నాకు డ్రెస్సింగ్ చాలా ఇష్టం, వేసుకోదానికి ఇంత కలెక్షన్ చాలా ఇష్టం. సో కొంటూ ఉంటాను, ఏదైనా ఎక్కడైనా చూస్తే కొంటూ ఉంటాను. సో అలాగా నాకు చాలా అయిపోయింది. సో అది నేను ఎలాగా అంటే ఒక కంట్రోల్ ఉంటుంది నాకు. ఆర్గనైజ్డ్ ఉంటే మళ్ళీ నాకు ఇంత ఓకే నేను నా లిమిట్ అది మెయిన్ పర్పస్. దాంట్లో నేను నా కబోర్డ్స్ ని డిజైన్ చేసుకున్నాను. సో డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంటుంది, ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మెయిన్ కంట్రోలింగ్ ఉంటుంది, వేసుకోదానికి ఇష్టంగా వేసుకోవచ్చు. మళ్ళీ సెక్షన్ కూడా డ్రెస్సింగ్ లో నేను రెగ్యులర్ డైలీ వేర్ డ్రెస్సెస్,
మళ్ళీ ఆ పార్టీ వేర్ అలాగా, అంటే కొంచెం బయట వెళ్ళడానికి అలాగా, మళ్ళీ లెగ్గిన్స్ దుపట్టాస్ అన్ని వేరే వేరే సెక్షన్ లాగా చేసుకున్నాను. ఓకే, సో అప్పుడు ఈజీగా ఉంటుంది, హ్యాపీగా డ్రెస్అప్ అవ్వచ్చు అని నా మీ థాట్. ఓకే, నైస్. అంటే మీకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు అదొక డైలీ హ్యాబిట్ లాగా అయిపోయింది. అవునవును. ఒకసారి ఆర్గనైజ్ చేసుకోదప్పుడు తనక మనకు కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి ఆర్గనైజ్ అయిన తర్వాత అది మెయింటైన్ చేయడానికి కష్టం ఉండదు. అందరికీ ఎలాగ మెయింటైన్ చేస్తావు నువ్వు, అంటే దీనికే చాలా టైం స్పెండ్ చేస్తావేమో అలా ఇలా అనుకుంటారు, కానీ లేదు. ఒకసారి మేము పిక్ చేసిన తర్వాత, అంటే ఏదో ఒకసారి తీసుకున్నాను, అది వేసుకున్నాను, మళ్ళీ అక్కడే పెట్టడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది దానికి ఒక సెక్షన్ పెట్టుకున్నాను, అంటే నేను ఇమీడియట్ గా తీసింది వేసుకోవడానికి. సో ఎప్పుడు కుదురుతుంది అప్పుడు వేసేస్తాను. సో అది అసలు ఇలాగా ఆర్గనైజ్డ్ గా మేనేజ్ చేసేది ఒక పెద్ద టాస్క్ అని నాకు అనిపించదు. ఒకసారి ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మ్యామ్ మీరు చెప్తుంటే చాలా క్యూరియాసిటీగా చూడాలి ఆ సెక్షన్ ని ఎలా మీరు ఆర్గనైజ్ చేసుకున్నారు, అంత నీట్ గా ఉందని నాకైతే క్యూరియాసిటీగా ఉంది, అండ్ మా వ్యూవర్స్ కూడా చూపించాలని ఎక్సైట్మెంట్ ఉంది. సో మీ క్లాతింగ్ సెక్షన్ ని చూపించేస్తారా మ్యామ్? షూర్గా రండి. పదే. ఓకే, ఇది నా సారీ ప్రాజెక్ట్. ఓకే, వావ్ మ్యామ్, నిజంగానే చాలా నీట్ గా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. వావ్, అంటే దీంట్లో ఎలా పెడితే ఎక్కువ శారీస్ కూడా పడతాయి. అవును, అంటే తక్కువ అన్నట్టు కాకుండా ఎలా చేసుకుంటే, ఓ నైస్ నైస్. అంటే రెగ్యులర్ సారీస్ నాది ఇలాగ పెట్టుకున్నాను. ఓకే, సో దట్ ఈజీగా ఉంటుంది. అంటే నేను వేసుకున్నాను ఏం లేదు, అదన్నీ ఈజీగా, అంటే ఆర్డర్ గా నేను రిపీట్ దానికి స్టాక్ ఉంటే అది ఒకటి తీస్తే ఒక రకంగా అనిపిస్తుంది కదా, అదే పోనీ అని పైన ఉన్నదే తీసేస్తూ ఉంటాము, లేకపోతే కొత్తది ఉన్నదే తీస్తూ ఉంటాము. సో ఇలాగా విజిబుల్ ఉంటే మనకి ఓ ఇంత చీరలు ఉన్నాయి, అంటే ఇది కట్టుకోలేము అది కట్టుకోలేమని అనిపిస్తుంది. నిజంగా ఇలా చూస్తే ఏమైనా ఫంక్షన్స్ గానీ ఏమైనా వచ్చాయి అనగానే ఇలా తీసుకొని ఇలా వేసుకోవచ్చు. నిజమే. సో మ్యామ్ బ్లౌజెస్ కూడా మీరు దాంట్లోనే పెట్టేస్తూ ఉంటారా? అవును, ఈజీగా ఉంటుంది అని. ఎందుకంటే మళ్ళీ అంటే చీర కట్టుకోదా ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది మధ్యలో. సో చీర ఒక ప్లేస్ లో, బ్లౌజ్ ఒక ప్లేస్ లో, అలాగన్నీ ఉంటే మనకి కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాము. సో దానికి హ్యాపీగా, అంటే చీర అంటే హ్యాపీగా కట్టుకోవాలి అని నా ఉద్దేశం. సో తీయంగానే అది బ్లౌజ్ సారీ అన్ని ఒకే చోట ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, చాలా మంది అంటారు కదా, నాకు అసలు ఇరిటేషన్ ఫీల్ అయ్యి బ్లౌజ్ ఎక్కడ దొరకదు, టైం కి శారీ దొరకదు అంటూ ఉంటారు. సో ఇలా గానీ ఎవరైనా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం టైం టు టైం మనం తీసుకోవడానికి టైం సేవ్ అవుతుంది ఫంక్షన్స్ కి వాటికి. సో మా కోసం ఒకటి చూపిస్తారా? ఓకే, షూర్. చూడండి, ఇలాగా నేను ఇలా పెట్టుకుంటారు మీరు సారీ బ్లౌజ్ అని ఇలాగ వేసి పెడతాను. ఓకే, హ్యాంగర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, అంటే ఇది సారీ కోసం చాలా నార్మల్ యాంగర్స్ ఎలాగుంటుందంటే మనకి వేసంగానే అది డ్రాప్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇలాంటిది యాంగర్స్ కి నేను ఇది చూపిస్తాను మీకు. ఈ యాంగల్స్ కి ఇలాగా ఇది ఉంటుంది కదా, అంటే ఎక్కడ కూడా జారదు. సైడ్ కి ఒకటి తీస్తే కూడా ఇంకొకటి డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఇలా వేస్తే. కొన్ని సిల్క్ సారీస్ అయితే అవును, ఇది ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇలాగా వేసి మళ్ళీ వేసేసుకొని దీనికి ఇలాగా లాక్ చేసేస్తే ఓకే లాక్ ఉంటుంది, ఆ ప్లేస్ లో అది ఉంటుంది. సింపుల్ గా నీట్ గా నుడతలు కూడా ఏం పడకుండా. నిజం. మళ్ళీ బ్లౌజ్ కూడా మేము ఇలాగా, అంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేసేస్తాము. సో ఒకటి తీసేటప్పుడు పడిపోతుంది, సో మనకి కనిపించదు. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇలాగా దాని లోపలనే ఇలా వేసేసి పెట్టేస్తాను. అంటే ఇంకా టైం కూడా, అంటే ఫోల్డింగ్ కూడా టైం ఏం లేదు అసలు. సారీ జస్ట్ ఫోల్డ్ చేస్తే. అవును, చాలా మంది బ్లౌజెస్ ఇలా చాలా డిఫరెంట్ వైజ్ గా ఫోల్డ్ చేయాలనుకుంటారు. ఇలాగా సో సింపుల్ గా ఈవెన్ సారీ పెట్టడానికి కూడా ఇప్పుడు నేను హ్యాంగ్ ఇలాగా చేస్తున్నాను కదా, సో ఇది వెనకాల వెళ్తుంది. నేను ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ పళ్ళుది ఈ లేయర్స్ ఇది లోపల వెళ్ళాలగా చేసి ఈ ఫోల్డింగ్ పార్ట్
మేము ఇలాగ చేసుకుంటే ఇలాగా నీట్ గా ఉంటుంది. నీట్ గా ఉంటుంది. ఎస్, అది ఒకటి. మళ్ళీ ఈ యాంగర్ ది అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ యాంగర్స్ పెడితే ఈ గ్యాప్ ఎక్కువ అంటే అవే ఫిల్ చేసేస్తుంది. ఈ గ్యాప్ కిందకు వస్తుంది సారీస్. సో మనకి ఈ గ్యాప్ ఎక్కువ ఉండదు. ఓకే, సో పైనకి ఉంటుంది. నార్మల్ యాంగర్స్ చూస్తే అది ఈ యాంగర్ స్పేస్ చాలా తక్కువ. ఇది చాలా తక్కువ తీసుకుంటుంది. ఎక్కువ సారీస్ పడతాయి, తక్కువ స్పేస్ తీసుకుంటుంది హ్యాంగర్స్. సో అలా వేరే వేరే సారీస్ అన్ని ఇలాగా నేను పెట్టుకున్నారు. ఓకే సో ఓకే, ఈజీగా మేము డ్రాప్ అవ్వదు, ఈజీగా పెట్టుకోవచ్చు. సో టైం టేకెన్ కూడా దీనికి ఎక్కువ సేపు ఏం టైమే పడదు. ఒకసారి ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు తనక మనకి కష్టం అనిపిస్తుందేమో, ఒకసారి ఆర్గనైజ్ అయిన తర్వాత చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, అంటే మెయింటైన్ చేయొచ్చు. మేము ఈవెన్ సారీస్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అంటే వీటిని ఇష్టపడమే కాదు, మెయింటెనెన్స్ చేయడం కూడా ఒక ఆర్ట్. అవును, నిజమే. అది మీరు నిజంగా చేసుకుంటే అందరూ చేయొచ్చు. మ్యామ్, ఇంత కలెక్షన్ కనిపిస్తుంది కదా, సో దీంట్లో అంటే కౌంటబుల్ ఉన్నాయా? అంటే ఇలా మీరు కౌంట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ 100 పైన ఉండొచ్చు. 100+ ఉంటాయి. అవును. సో అంటే ఇంత చాలా నేను ఈ కబోర్డ్ ని కస్టమైజ్డ్ చేపించుకున్నాను. అంటే నేను ముందు సారీ పెట్టి డైమెన్షన్ అంటే ఇంత ఎంత హైట్ ఉంది, లెంత్ అన్ని చూసుకొని నేను చెక్ చేస్తేనే చేపించుకున్నాను. ఓహో, ఓకే, ముందే ప్రీ ప్లాన్ గా చేసుకున్న తర్వాత. మీన్ వైల్ నాది ఇది కూడా ఏంటంటే నా కంట్రోల్ ఇక్కడ ఆగిపోవాలి అని డొనేషన్ చేయాలి, మళ్ళీ కొత్తది తీసుకోవాలంటే అలా కంట్రోల్ ఉంటుంది. లిమిట్ నేను మెయిన్ పర్పస్ అది. అంటే ఇప్పుడు ఒక సారీస్ అంటూ మనం పిన్ చేసుకున్నప్పుడు ఇంకోటి అటాచ్ అయినప్పుడు నలిగిపోవడము, లేదంటే ఆ బ్లౌజ్ అనేది బయటికి వచ్చేయడం వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇంత నీట్ గా కనిపిస్తుంది కదా మీకు. అవును. సో నాకు చాలా అనిపిస్తుంది ఏదైనా సరే విజువలీ, ఇప్పుడు ఫుడ్ అయినా సరే విజువలీ అది బాగుంటే తినాలి అని టెంప్ట్ అవుతాం. ఏదైనా అది కనిపించాలి, అంటే మంచిగా కనిపిస్తే అది వాడడానికి లేకపోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడంగానే. సో నాది అదే కాన్సెప్ట్, అంటే చూడంగానే నేను సారీస్ వేసుకోవాలి అని అనుకోవాలా, నా మనసు అలా నేను చెప్తున్నాను. అంటే ఇది బ్లౌజ్ ఇలాగ పెడతాం కదా, నేను ఒకటి చూపిస్తాను. ఇలా పెడితే బ్లౌజ్ ది ఇలాగ అన్ని ఇలాగ ఉంటే అది నలిగిపోతుంది, ఒకటి పెట్టేటప్పుడు నలిగిపోతుంది. సో ఇది ఇలాగ పెట్టి మళ్ళీ ఈ బ్లౌజెస్ ది ఇలా ఫోల్డ్ చేస్తే మీకు నీట్ గా కనిపిస్తుంది. ఇలాగ పక్కకి ఫోల్డ్ చేసి ఇలాగ పెడితే మీకు ఈవెన్ ఐరనింగ్ వెళ్ళదు, అంటే నీట్ గా ఉంటుంది. మళ్ళీ విజువల్లీ కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ కనిపిస్తుంది. అంటే మనకు కూడా చూడగానే ఓకే నీట్ గా ఉంది మన ప్లేస్ అనేది. అంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఓకే ఇంకా సర్దుకోవాలి, ఇంకా సదరాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అంటే ఈ సెక్షన్ లో పెట్టుకుంటారు కదా మ్యామ్, ఎక్స్ట్రా బ్లౌజెస్ కానీ ఇక్కడ కింద. అంటే సారీస్ అనగానే నాకు ఇంతే కంట్రోల్, అంటే నా సారీ సెక్షన్ అంటే ఇంతే. నేను ప్రతిదానికి వేరే చూట్లో పెట్టాను, అటు ఇటు నేను ఇక్కడే. అంటే ఒక్కొక్కసారి మిక్స్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటాం కదా సారీస్, దానికోసమే ఇక్కడ అన్ని బ్లౌజెస్ ఇలాగా. దీంట్లో కూడా చాలా బ్లౌజెస్ పట్టాయి కదా, చాలా బ్లౌజెస్ పెట్టింది. అంటే ఈ పట్టు సారీస్ ది ఇవన్నీ ఇలా వర్క్ బ్లౌజెస్ అన్ని సారీస్ లో లోపల పెడితే వర్క్ బ్లౌజెస్ అన్ని పాడైపోతాయి. సారీకి ఒక్కొక్కసారి అది రస్ట్ అవి సారీ డ్యామేజ్ అవ్వచ్చు. సో దానికి నేను వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ ఎక్స్ట్రా బ్లౌజెస్ సెపరేట్ గా ఇది కూడా సెపరేట్ గా చేయించుకున్నారు మొత్తం టోటల్. మళ్ళీ కింద పెట్టికోట్స్ వస్తాయి. సో ఇలాగా ఫైల్ మోడల్ అలాగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఏ కలర్ కావాలి ఈజీగా పిక్ చేయొచ్చు, మనకి కనిపిస్తుంది. ఓకే, ఏ కలర్ పిక్ చేస్తే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకేది డిస్టర్బ్ అవ్వదు. ఇలాగా అనేస్తే అయిపోయింది, కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, అంత కష్టం అనిపించదు. చాలా మంది ఇప్పుడు బట్టలు అంటే క్లాతింగ్ సెట్ చేయాలంటే ఇలా నిలువుగా సెట్ చేస్తారు. అవును. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూపించిన బ్లౌజెస్ కానీ ఫైల్ టైప్స్ లో, అవును, ఆఫీస్ లో వాటిలో ఫైల్స్ ఎలా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మేము. స్పేస్ అంటే మనకి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సూపర్ నైస్. అసలు చూడడానికి అంటే టైం లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సింపుల్ ట్రిక్, ఈజీ ట్రిక్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా మంది ఏమంటారంటే మేము బయటికి వెళ్తుంటే వేసుకోవడానికి శారీస్ లేవు అన్న ఆలోచనలో ఉంటారు. బట్ మీ థింగ్ చూస్తుంటే అసలు చూడగానే ఓకే
ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏదైనా కట్టుకోవచ్చు అన్న ఇది ఒక ఆలోచన వస్తది. డిసడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే హస్బెండ్స్ యూజువల్లీ చెప్తూ ఉంటారు కదా, లేవు అంటే నీకు ఇన్ని ఉన్నాయి అతను ఓపెన్ చేసి చూపిస్తాడు, చూడు ఇంత ఉంది ఇంత అని. ఉంది, లేవు అని ఎలా అంటున్నావు అనేసి. అవును. నైస్ కలెక్షన్స్ మ్యామ్. సో మ్యామ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మందికి సర్దిన తర్వాత నీట్ గా కనిపిస్తుంది అని చూస్తాం, కానీ మీరు ముందే గా ముందే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి నేను అని అనుకున్నారు కదా. సో ఆ థాట్ కానీ ఎలా కబోర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఎలా అనిపించింది మీకు? అంటే నాకు ముందు నుంచే ఆర్గనైజ్ ఇష్టము, ఇలాగ ఉండాలి నా కబోర్డ్ అంటే ఇలాగ ఉండాలి అని చాలా డ్రీమ్ అనమాట. ఓకే. సో ఎప్పటి నుంచో నేను ఇలాగే పెట్టుకుంటాను. మళ్ళీ ఓన్ హౌస్ అయిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, అవును నా కబోర్డ్ నా కస్టమైజ్డ్ గా ఉండాలి అవన్నీ. సో అలాగా నేను ఈ సారీ సెక్షన్ చేసుకోదప్పుడు మెయిన్ పాయింట్ నేను ఏం చేసుకున్నానంటే, నా సారీ ఫోల్డింగ్ ఎలాగా పెట్టుకోవాలి, నేను ఫోల్డ్ చేసి ఇలాగా పెట్టుకుంటానా, హ్యాంగర్స్ లో పెడుతున్నానంటే నాకు ఎంత స్పేస్ దొరుకుతుంది, ఎంత రోస్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒక దాంట్లో ఎంత వస్తుంది, ఎన్ని సారీస్ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాంగర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది నా నార్మల్ యాంగర్స్ లో నాకు ఈ గ్యాప్ తక్కువ వచ్చి అది ఇంకా స్పేస్ తీసుకునేది, నాకు ఈ డ్రాస్ అన్ని వచ్చేది కాదు. సో యాంగర్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ చెప్పాలి సారీస్ ఎస్పెషల్లీ. సో అలాగా చేసుకొని మళ్ళీ ఇది డిటాచబుల్ లాగా చేసుకున్నాను నేను. ఇది హెవీ, ఇంకొకటి ఏంటంటే ఇది రాడ్ ఉంటుంది కదా, అది హెవీ గేజ్ తీసుకుంటే మేము ఎంత సారీస్ పెడితే కూడా అది వెయిట్ అనేది అది కూడా చూసుకోవాలి. మెయిన్ అదే ఒకటి చేసుకోవాలి. మీరు మెజర్మెంట్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇది డ్రాస్ కూడా నేను ప్లాన్ కింద చేసుకున్నానండి. అంటే పెట్టికోట్స్ నేను ఏ ఫోల్డ్ లో పెడతాను, ఆ ఫోల్డ్ హైట్ కి వస్తుంది, అవన్నీ అలాగా చేసుకొని నేను ప్లాంట్ గా చేసుకున్నాను. బ్లౌజెస్ కూడా ఎంత వస్తుంది అలాగా ప్లాంట్ గా ఉంటే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ రూమ్స్ లో ఇప్పుడు బయట ఉంటుంది మిరర్స్, అవును వాస్తు ప్రకారం చెప్తారు, తెలియదు వాస్తు ప్రకారం అది బెడ్ రిఫ్లెక్ట్ అవ్వద్దు అని. మనది చిన్న రూమ్, సో రిఫ్లెక్ట్ అవ్వద్దు అంటే ఎలాగా అని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, నాకు ఫస్ట్ అదే డౌట్ వచ్చింది. యాక్చువల్లీ బయట ఉంటది మిర్రర్, ఎక్కడ చూసిన కబోర్డ్స్ కి వాటికి, ఇది ఒక్కటే లోపల ఉంది. నేను ఇలాగా ఇక్కడ పెట్టుకున్నాను. సో నేను సారీ వేసుకున్నప్పుడు నేను ఇలాగా నిలబడి ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు, రెడీ అవ్వచ్చు. నైస్ మ్యామ్, నైస్ థాట్ అసలు. సో ఇంత పాయింట్స్ అన్ని నా మోస్ట్లీ సారీ దాన్ని ఇక్కడ అయిపోయింది. అలాగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే హ్యాంగర్స్ గానీ కబోర్డ్స్ గానీ ఫస్ట్ అవి చూసుకున్న తర్వాత మీరు ఎలాగా దానికి ఆలోచిస్తున్నారు. ప్లాన్ గా ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. సో మనం ఈ ఫోల్డింగ్ అనేవి డిఫరెంట్ మనకి శారీ ఫోల్డింగ్ అంటేనే చాలా టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయి, బ్లౌజ్ గానీ శారీస్ గానీ. సో మీరు ఈ ఫోల్డింగ్ అంటే ఎక్కడైనా చూసారా, లేదంటే ఏం లేదండి, మేము యూజువల్లీ డ్రై క్లీన్ కి ఇస్తాము, లేకపోతే ఇస్త్రీకి ఇస్తాం కదా, ఇస్తాము. సో అది ఎలాగ వస్తుంది అలాగేనే 4 ఫోల్డ్ ఉంటుంది. సో అది 2 ఫోల్డ్ లాగా పెట్టేస్తారు. ఈజీ, అంటే ఏది కూడా కాంప్లికేషన్ లేకుండా సింపుల్ గానే ఉంటుంది. అది చూస్తే ఇంత కాంప్లికేషన్ అనిపిస్తుంది, కానీ సింపుల్ వేలేనే అది ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోల్డింగ్ మళ్ళీ చేంజ్ చేసి అవన్నీ అంటే మళ్ళీ టైం కన్సంప్షన్, ఎప్పుడు అలా మనకి పేషెన్స్ ఉండదు, సో టైం ఉండదు, దానికే ఈజీగా సింపుల్ గా ఇలాగ చేసుకోవచ్చు. ఓకే, నైస్ థాట్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.